ఫుల్గా కళ్ళు తిరుగుతున్నా ఫ్రెండ్స్. ఉదయం కూడా ఇడ్లీ తినిచ్చిన. ఎందుకంటే ఇందాక స్లిప్పీ బాగుంది. ఇక్కడ వాటర్ ఫ్లో దగ్గర కాలు పెట్టినా కొంచెం మీద కింద పడిపోతున్నా. కింద పడిపోతే ప్రాణాలు పట్టుకుండవు. అట్లీస్ట్ మన చనిపోయిన శవం కూడా చాలా టైం పడుతుంది ఇక్కడ. వాళ్ళు అందుకే చెప్పారేమో ఇలాంటి ప్లేస్ వెళ్ళకూడదని. చాలా అంటే చాలా నీరసంగా ఉంది ఫ్రెండ్స్. కొంచెం రెస్ట్ తీసుకొని ఆల్మోస్ట్ వచ్చేసినాడు పైకి. ఇంకా ఏం లేదు, పక్క మేకలు కూడా ఉండరు పైన మేకలు కాసుకుంటా. సో ఆ విలేజ్కి దగ్గరే ఉంటుంది ఇది. సో మనం ఏంటంటే 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సారీ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు మటుకు ఇలా పైకి మటుకు రావద్దు. చాలా కష్టం, చాలా కంటే చాలా కష్టము. నేను అంతా వీడియో తీయలేదు మీకు నా జర్నీ మొత్తాన్ని ఎలా వచ్చిన పైకి, ఎందుకంటే కెమెరామెన్ లేడు కాబట్టి. సో వీడియో చూసుకుంటూ రావాలంటే ఇంకా టైం పడుతుంది. చాలా అంటే చాలా రిస్క్ ఫ్రెండ్స్, చాలా రిస్క్. మామూలు రిస్క్ కూడా కాదు. పొరపాటును కూడా ఇలా పైకి మటుకు చూడడం మటు రాకండి. జస్ట్ వచ్చేసి ఆ చంద్రగిరి కోట, ఆ లోపల మ్యూజియము, ఆ రాణి మహల్, అవి మాత్రమే చూసేసి వెళ్ళాను ఫ్రెండ్స్. చాలా కష్టం. మనం పల్లెటూరులో పెరిగినాం కాబట్టి సో కొండలు గుట్టలు తిరిగి మనకు అలవాటు అయిపోయింది దగ్గరిగినాము. సో మీరేంటంటే సిటీలో ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడేమో చంద్రగిరి చూడడానికి వచ్చినా కూడా ఈ కొండపై కూడా రాకండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. కళ్ళు మొత్తం మూసుకొని పోతుండే, అసలు అడుగు తీసి అడుగు ముట్టి పెట్టలేకుండా. ఎట్టో ఆ కింద కొన్ని నీళ్ళు లాగబట్టి ఇంతవరకు రాగలిగిన. లోపల కడుపులో ఏం లేకపోయి నీళ్ళు వస్తున్నా కూడా కడుపు అంత తిప్పుతుంది. ఇప్పుడు నీళ్ళు లాగే లోపల. మీరు దయచేసి రావద్దు ఫ్రెండ్. మీరు ఎప్పుడు ఇలాంటి రిస్క్ మాత్రం చేయొద్దు. 10 నిమిషాలు ఆగి మళ్ళీ స్టార్ట్ చేస్తా.